దేవుని సామాన్ల మీద యాజకులు కూడా చెయ్యరు. కానీ ఇతడు అంటాడు, ఆ సామాన్లు తీసుకురండి, ఆ సామాన్లు తీసుకొచ్చి వాడండి. దేవుని సామాన్లతో ఆటలాడతావా? రాజు అంటున్నాడు, నేను రాజుని తీసుకురండి. తీసుకొచ్చాడు. దేవుని సామాన్లలో ద్రాక్షారసం పోసుకుని ఉపపత్తులు తాగడం మొదలు పెడితే ఆనందపడుతూ వచ్చాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీ సొమ్ముతో నీవు ఆటలాడు, కానీ దేవుని సొమ్ముతో ఆటలాడబాకు. మన శరీరం ఎవరి సొమ్ము? బైబిల్లో రాసి ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. అంటే నీ దేహం మీద నీకు అధికారం లేదు. ఒకనాడు అధికారం ఉందనుకుని దేహాన్ని పాడు చేసుకున్నావు. నీ ఆధిపత్యాన్ని వల్ల నష్టం వచ్చిందని పాపాన్ని మూటగట్టుకుంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగాడు. నీ దేహం కొనబడింది. ఇది ఎవరికి దేవాలయంగా ఉండాలి? పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి. నీ దేహముతో దేవుని గణపరచు, అంతేగాని నీ దేహంతో విస్తరుడిగా